మార్కస్ హాచిన్స్ 2 నెలల క్రితం ప్రపంచ హీరో అనిపించుకున్న 22 ఏళ్ల యువకుడు. ప్రపంచ దేశాలను గడగడలాడించిన సైబర్ దాడి వానైక్రాని అంతం చేసేందుకు సాయం చేసిన మాల్వేర్ నిపుణుడు ఇతను. అయితే ప్రపంచ దేశాల చేత సెహ్వాష్ అనిపించుకున్న మార్కస్ ఒకప్పుడు తానే ఓ వైరస్ ను సృష్టించి సైబర్ నేరానికి పాల్పడ్డాడు. దీంతో అమెరికా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే మార్కస్ ఆ మధ్య ఓ మాల్వేర్ సాఫ్ట్వేర్ ను తయారు చేసి సైబర్ దాడికి పాల్పడ్డాడు. క్రోనస్ బ్యాంకింగ్ ట్రోజన్ అనే పేరు గల ఈ వైరస్ వల్ల బ్యాంక్ ఖాతాలు పాస్వర్డ్లను తెలుసుకోవచ్చు. మాల్వేర్ ను వెబ్ బ్రౌజర్లకు పంపించడం ద్వారా అది బ్యాంక్ ఖాతాల పాస్వర్డ్, యూజర్ నేమ్లను రికార్డ్ చేస్తుంది. మార్కస్ మరో స్నేహితుడితో కలిసి 2014-15 మధ్య ఈ మాల్వేర్ ను సృష్టించాడు. అనంతరం దీన్ని అమ్మి లాభాలు ఆర్జించాడు. దీనిపై అప్పట్లోనే విస్కాన్సిన్ ఫెడరల్ కోర్టులో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో నిజానిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మార్కస్ ను అరెస్ట్ చేశారు. బ్రిటన్లోని హ్యాకర్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గురూస్ వార్షిక సదస్సుకు హాజరై తిరిగి వస్తుండగా లాస్ వేగాస్ లో మార్కస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ జరగనుంది. కాగా ఈ ఏడాది మేలో ప్రపంచ వ్యాప్తంగా సైబర్ దాడి జరిగిన విషయం తెలిసిందే. వానాక్రై అనే ర్యాన్సమ్ వేర్ వల్ల అనేక కంప్యూటర్ వ్యవస్థలు నిలిచిపోయాయి. అయితే ఈ మాల్వేర్ ను తొలగించేందుకు మార్కస్ సాయం చేసి హీరో అనిపించుకున్నాడు.